నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వారిద్దరూ మామా అల్లుళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారు ఒకటిగా కలిసిమెలిసి ఉంటూ ఒకరు రాజకీయం చేస్తే మరొకరు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాజకీయాలు తారుమారయ్యాయి. ఎవరికి వారు పట్టు సాధించేందుకు వారిద్దరి మధ్య బంధుత్వ బాంధవ్యాలు తెగిపోయాయి. కాలానుగుణంగా వారిద్దరి మధ్య చిన్న రాజకీయ వైషమ్యాలు వచ్చాయి. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య ఒకప్పుడు మంచి బాండింగ్ ఉండేది. వారిద్దరి మధ్య రాజకీయ రగడ రావడంతో తిప్పేస్వామి టీడీపీలో చేరారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా ఆయనకు టీడీపీ అవకాశం ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కకావికలమైన రఘువీరారెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటూ ఎప్పటికైనా పూర్వ వైభవం రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్సీ డిజర్వ్డ్ స్థానమైన మడకసిరి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును తొలుత అధిష్టానం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఈరన్న ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తనను రాజకీయంగా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అడ్డుకుంటున్నారనే ఆరోపణలు చేస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా తిప్పేస్వామికి రాజకీయంగా ప్రత్యర్థి అయిన రఘువీరారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని తిప్పేస్వామి ఈ ఎన్నికల్లో ఈరన్నకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతూ వచ్చాడు. అధిష్టానం మాత్రం ఈరన్నకు కాకుండా ఆయన కుమారుడు సునీల్ కుమార్కు టికెట్ ఖరారు చేసి ఆయన విజయానికి సహకరించాలని తిప్పేస్వామిపై అధిష్టానం ఒత్తిడి పెంచింది. అయినప్పటికీ ఆయన ససేమిరా అంటూనే అభ్యర్థిని మార్పు చేస్తే తాను గెలిపించి గిఫ్ట్గా ఇస్తానని అధిష్టానానికి తరచూ చెబుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదట అభ్యర్థిగా ప్రకటించిన సునీల్ కుమార్ను కాదని అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ రాజును అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా 2 రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు బీఫామ్ ఇచ్చారు. టీడీపీ టికెట్ ఇవ్వకుండా అవమానించారని, కాంగ్రెస్లో చేరితే టికెట్ ఇవ్వడంతో పాటు గెలిపించుకుంటానని ఈరన్నకు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఈరన్న లేదా ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఎవరినో ఒకరిని కాంగ్రెస్ తరపున పోటీ చేయించాలని రఘువీరారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీరారెడ్డి అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే టీడీపీ నుంచి టికెట్ చేజారడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆయన కుమారుడు సునీల్ కుమార్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి యోచిస్తున్నారు. ఈ ఫార్ములా సక్సెస్ అయితే టీడీపీ అభ్యర్థి విజయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఈరన్నకు దాదాపు 20,000 ఓట్లు సాలిడ్గా ఉన్నాయని, ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే విజయం సునాయాసంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈరన్న లేదా ఆయన కుమారుడు సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, ఆయన విజయానికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ బహిరంగంగా చెబుతున్నారు. తొలుత ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ను కాదని తన కోరిక మేరకు టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు అధిష్టానం బీఫామ్ ఇవ్వడంతో ఎలాగైనా తన పరువు నిలుపుకునేందుకు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని ఆయన అధిష్టానం వద్ద హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టీడీపీ 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. మడకసిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ విజయం కోసం రాజకీయ ఉద్దండుడు రఘువీరారెడ్డి ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం తిరిగారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తన విజయం సునాయాసంగా ఉంటుందని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఈర లక్కప్ప గట్టి నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర విభజన చేసి అభివృద్ధికి నోచుకోకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి, కొండలను దోచుకున్నారనే ఆరోపణలు ప్రజలు చేస్తున్నందున ఆ పార్టీకి ఓటు వేయరని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో అంతిమ విజయం తమదేనని టీడీపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.